హలో గాయ్స్! సరదాగా ఫ్యామిలీతో తలకోన ట్రిప్ స్టార్ట్ అయిందనమాట. సో, ఆఫ్టర్ లాంగ్ అయితే నేనైతే ఇంతవరకు ఎప్పుడు తలకోన వెళ్ళలేదు. వాడు చూడండి మా అక్క కొడుకు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ పెడుతున్నాడు. మా అక్క హాయ్ చెప్పమంటేనే చంద్రబాబు నాయుడు సింబల్ చూపిస్తా అన్నారనమాట. సో, ఓకే లెట్స్ స్టార్ట్ అయిపోయామనమాట. వ్యూ అయితే చాలా బావుంది వెళ్తూ ఉంటే. తలకోనకి తీసుకెళ్ళమని చెప్పి చాలా ఇయర్స్‌గా అడుగుతున్నాను. ఫైనల్‌గా ఇప్పుడు తలకోనకి తీసుకెళ్తున్నారు. సో, హ్యాపీ. అది ఫ్యామిలీతో వెళ్ళడం అంటే చాలా హ్యాపీగా ఉంది. సో, వ్యూ అంతా చాలా బావుంది. వీళ్ళేంటో రోడ్డు మీద ఏమంటారు? వడ్లు రోడ్డు మీదే ఎంత బాగా ఒక సైడ్‌లో పెట్టేసున్నారో, ఆరబెడుతున్నారనమాట. వర్షం పడితే అవంతే ఎత్తడానికి ఎంత టైం పడుతుందో ఏమో తెలీదబ్బా! క్లైమేట్ అయితే కొంచెం బానే ఉంది. సో, ఇంకా ఫైనల్లీ వచ్చేసామనమాట టెంపుల్‌కి. స్టార్ట్ అయ్యాము. దగ్గరలోనే ఉన్నాం కాబట్టి. వచ్చేసాను. సో, నేనంతా రోడ్డంతా కొంచెం చూపించలేదు. సో, తలకోన స్టార్టింగ్ అన్నమాట. అంటే నేనెప్పుడు రాలేదు. నాకంతగా ప్లేసెస్ తెలీవన్నమాట. మధ్యలో ఈ మంకీ వచ్చిందన్నమాట. కారెక్కేసింది. దానికి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి. బట్ చాలా ఫన్నీగా ఉండింది. హ్యాపీ. సో, ఇంకా అందరూ దిగి టెంపుల్‌లోకి వెళ్తున్నాము. కార్ పార్క్ చేసేసాము. సో, ఇక్కడ జనాలంతగా అనిపించలేదు. సో, మేము సీజన్ కాని టైంలో వచ్చాము కాబట్టి అలా ఉందనమాట. సో, నా వాయిస్ కూడా అలా అయిపోయింది. మంకీ అక్కడ ఏదో తింటూ ఉంది. సో, చాలా మంది వచ్చున్నారు. సో, టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. హ్మ్. అంతగా అనిపించలేదనమాట టెంపుల్‌లో జనాలు. సో, వెళ్లి చూద్దాం ఎలా ఉంటాయని. టెంపుల్ లోపల మొబైల్స్ అలో ఉందో లేదో తెలీదు. బట్ ఇక్కడ చూడ్డానికి ప్లేస్ అయితే చాలా బావుంది. కానీ మంకీస్‌తో కొంచెం ప్రాబ్లమ్ అంతే. కంట్రోల్ రూమ్ అన్నమాట. వెళ్తున్నాం. మా అక్క భయపడి మంకీస్‌కి పరిగెత్తుంది లోపలికి. సో, ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్ ఇది. గోపురం క్లోజ్ అయిపోయిందనుకున్నాను. బట్ క్లోజ్ అవ్వలేదు. దర్శనం చేసుకొని హ్యాపీగా బయటకొచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి మంకీ పాపం ఆ బ్యాగ్‌లో ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి ఎంత బాగా చూస్తుందో. ఎంత అబ్బా! ఇంకా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికి భోజనాలు పెడుతున్నారనమాట. టేస్ట్ ఓకే. నాట్ బ్యాడ్. తిన్నాము. బయటకొచ్చేసాం. హ్యాపీ. ఫినిషింగ్.